హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేను మీకు దొండకాయ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దొండకాయని వాష్ చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ కట్ చేసుకున్న దొండకాయల్ని నేను కుక్కర్లో కొంత వాటర్ వేసుకొని ఒక విజిల్ పెడుతున్నాను. లేదా మీరు స్టీమ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఫ్రై చేసుకుంటుంటే మసాలాలు దానికి పట్టినట్టు అనిపించలేదు నాకు. సో తొందరగా కూడా ఉడకడానికి టైం పడుతుంది కదా. ఇలా చేసుకుంటే మసాలాలంతా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ సార్ట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఇది ఈజీ వే అనిపించింది. ఫస్ట్ కుక్కర్లో దొండకాయలంతా వేసి కొంచెం వాటర్ పోసి ఒక్క విజిల్ పెడుతున్నాను అనమాట. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. సో నేను యాక్చువల్గా అన్ని పౌడర్ చేసి పెట్టుకునేది మిక్స్ చేస్తున్నాను. ఇది ఫాస్ట్ ఈజియర్ వే అనిపించింది. సో నేనేమి మసాలా మిక్స్ చేస్తానని చెప్తాను. తెల్ల నువ్వుల పొడి, ఇది నేను వేపుకొని పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఇది. మళ్ళీ నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్, పీనట్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, ఇది డ్రై కోకోనట్ పౌడర్ని నేను జస్ట్ వేపుకున్నాను అనమాట. సో అది ఒక 2 టేబుల్ స్పూన్, 2 to 3 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. కొరియాండర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు మేతి జీలకర్ర పౌడర్ ఒక 1/4 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు, కారం దీనికి తగినంత ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తాను అనమాట కారం. పసుపు 1/4 టేబుల్ స్పూన్ అండ్ సాల్ట్ మీకు తగినంత వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. సో బెల్లం వేసుకుంటే కొంచెం మసాలాకు పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చింతపండు వాటర్ని వేస్తున్నాను. ఇది ఒక హాఫ్ లెమన్ అంత సైజ్ చింతపండుని మిక్స్ చేసుకొని దాన్ని మసాలాలోకి బాగా మొత్తం మసాలా దాంట్లోనే మిక్స్ అయ్యేలాగా నేను కలుపుకుంటున్నాను. ఇప్పుడు నాకు యాక్చువల్గా ఈ విధానం ఈజీ అనిపించింది. అన్ని పొడిలు మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం వెంటనే కర్రీ చేసుకోవడానికి ఫాస్ట్గా చేసుకోవచ్చు. మనం అన్నీ వేపుకొని, అంటే నువ్వులు వేపుకొని, గ్రౌండ్నట్స్ వేపుకొని, ఇవన్నీ వేపుకొని చేసేటప్పటికి మిక్సీ పట్టడానికి కొంతసేపు చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. ఇన్ని ప్రాసెస్ ఉంటుంది. ఇన్ని ప్రాసెస్ థింక్ చేసుకునేసరికి మనం అబ్బాయి ఈరోజు కర్రీ చేయాలా అనే థాట్ వస్తుంది. సో ఇదైతే వెంటనే చేసుకొని ఫాస్ట్గా కర్రీ అనేది కూడా ఫాస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక పోపు వేసుకుందాం. ఇప్పుడు శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, కరివేపాకు, మ్యాష్ చేసుకున్న తెల్లగడ్డలు వేసి కొంచెం సాట్ చేసుకోండి. సాట్ చేసుకున్నాక కొంత హింగ్ వేసుకోండి. ఇది లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కుక్ చేసుకున్న దొండకాయని వేసి సాట్ చేసి ఒక 2 మినిట్స్ అలాగా మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మసాలాని వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలాగా కుక్ చేసుకోండి. అంతే అండి, దొండకాయ మసాలా రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.